విశాఖ ఉక్కుని సాధిస్తే ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలు దాదాపు 50 హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తానని చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు, గోవిందా గోవిందా. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, 1 ఎకరాన్ని కూడా సాగునీరు అందించాల. ఇంకా విశాఖపట్నం జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తాను. పక్కనున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఆ పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి. నిన్న కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు కోడిగుడ్డు అవార్డు ఇచ్చిన ఆ మంత్రికి. ఇంకా మాడుగుల నియోజకవర్గంకి వచ్చేగల మాడుగుల హల్వా అంటేనే నాకు బాగా ఇష్టం. ఆనాడు బాబు గారు 1000 కోట్ల రూపాయలు కేటాయించి 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేసుకున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 202 కిలోమీటర్ల సీసీ రోడ్ మన గ్రామాల ఆనాడు మన ప్రభుత్వం వేసింది. అంతేకాదు బీటీ రోడ్లు కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంతేకాదు ఇక్కడికి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది. రైతుల్ని కూడా ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయినా కూడా 2019లో పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు లేబా అది తంతుందని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం, అవునా కదా? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం తల్లి. ఇక్కడ మొన్న మీరు ముత్యాల నాయుడు గారిని శాసనసభ్యుడిగా గెలిపించాడు. ఆయన ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అంట, ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంట. ఇక్కడ అడుగుతున్నా, ప్రజలందరూ ఆలోచించాలా. అసలు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నియోజకవర్గం అంటే ఎలా జరగాలి పనులు, ఎలా జరగాలి? ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలా, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి రావాలా. ఏం తల్లి, గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్ వేశారు సరిగా, వీళ్ళు ఒక గుంటనా సరిగా పూడ్చినారైనా. ఇంకా ఉప ముఖ్యమంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి అంటే అందరూ పలుకుతారు, ప్రతి మంత్రి పలుకుతాడు. కానీ ఈయన ఫోన్లు దానికోసం చేయడు తల్లి, ఈయన ఫోన్ అవినీతి కోసం చేస్తాడు తల్లి. మన నియోజకవర్గం చూసిన తర్వాత ఒకటే అర్థమైంది, వస్తున్నా స్వామి, అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఈరోజు పెద్ద ఎత్తున గ్రనైట్ ఇసుకని దోచేస్తున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఏకంగా ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ఇమ్మంటే ఈయన వాటాల కోసం ఆ ప్రాజెక్ట్ పక్కదారు మళ్లించారు. ఇక్కడ ఏకంగా ఆయనకు శాఖకు సంబంధించిన ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలని అన్నా ఆయనకి డబ్బులు ఇస్తేనే ఆయన కీ పెడతాడు, బటన్ నొక్కే పరిస్థితి. ఇక్కడ ఏకంగా ప్రతి నెల తల్లి, మీరు నమ్మరు, ప్రతి నెల ఇక్కడున్న మైన్ ఓనర్ల దగ్గర నుంచి, క్వారీ ఓనర్ల దగ్గర నుంచి దాదాపు 1 కోటి రూపాయలు ఈ రోజు ఈ మంత్రి తీసుకుంటున్నాడు. అంతేకాదు ఏ కాంట్రాక్ట్ పనులు జరగాలన్నా, రోడ్ వేయాలన్నా, చిన్న ప్రాజెక్ట్ జరగాలన్నా సొంత కంపెనీకి ఇచ్చుకున్నాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ప్రజలందరూ ఆలోచించాల. నాడు నేడు ఎప్పుడు మీరు గెలిపించకపోయినా మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 2014లో మేము ఇక్కడ ఓడిపోయినా, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినా ఏనాడు నియోజకవర్గాన్ని చిన్న చూపు మేము చూడలేదు. ఆనాడు పక్కనే ఉన్న అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, దాని తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం.
అందుకే తల్లి 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి. ఆ అభ్యర్థి ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంతేకాదు, ఆనాడు బాబు గారు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం మేము పూర్తి చేస్తాం. ఇంకో పక్కన తాచేరు ఉరకగడ్డ ప్రాజెక్టులు మేము పూర్తి చేస్తాం. డిగ్రీ కళాశాల కోసం పర్మనెంట్ భవనాలు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, నల్లరాయి క్వారీలన్నీ పనులు కూడా ప్రారంభించే బాధ్యత, అంటే క్వారీయింగ్ జరిగే విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ప్రతి రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా కోలెగట్ల దేవరపల్లి బ్రిడ్జిలు కూడా పూర్తి చేసే బాధ్యత మాది. ఏకంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు వాళ్ళకి లేవు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. గిరిజనులకు రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మేమొచ్చి మళ్ళీ మొదలు పెడతాం. ఇంకా పెద్దలు కూడా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మద్దతు ధర కల్పిస్తారని పొత్తు కాకుండా ముందల్నే ప్రకటిస్తాం జరిగింది. పవన్ అన్న హామీ ఇస్తే అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏర్పడే ప్రభుత్వం హామీ అని ఈ సభాముఖం తెలుపుతున్నాను. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకి దగ్గర నుంచి ఎక్కువ ధరతో చెరుకు కూడా కొనేదానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా నిధులు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి అన్నగారి పిలుపు రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటా మనం అందరం వెళ్తాం. అది మనలో ఉన్న నూతన ఉత్సాహం. అందుకే 2014లో కార్యకర్తల రుణం తీర్చుకునే దానికి కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా మన పార్టీ ఖర్చు పెట్టింది. ఒకవేళ కార్యకర్తల పిల్లలు చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అందుకే సభాముఖంగా కార్యకర్తలు నేను తెలియజేస్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నాది. నేను కూడా బాధితుడినే. నా పైన 22 కేసులు పెట్టారు తల్లి. ఇది 3 అరే